హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణివంతన్ టీవీ. మనం ఇవాళ సీఏ హనుమాన్ల సార్తో ఉన్నాము. కేంద్ర బడ్జెట్ ఒక ముఖ్య ఉద్దేశం 2024 నుంచి 25 మధ్యలో అంటే సార్ నాటికి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అసలు కేంద్ర బడ్జెట్ ఈ ఇయర్ 2024-2025 ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటారు? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫిబ్రవరిలో సమర్పించిన బడ్జెట్ అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు సార్. అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొత్త గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి సంవత్సరం మొత్తం సంబంధించింది అని చెప్పని అప్పుడు ఓన్లీ కంటిన్యూ ఒక 3-4 మంత్స్ వరకే బడ్జెట్ తీసుకున్నారు. అప్పుడు ఇక కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూలై 23వ తారీఖు రోజున కేంద్ర ప్రభుత్వము అంటే ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుంచి 25 మార్చి వరకు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది జూలై నుంచి అవుతుంది కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ చేయాలి. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము అంటే మనకు ఇది 3వ టర్మ్ ఇండియా గవర్నమెంట్ అంటే ఒక పాత పద్ధతి ఏదైతే ఒక పద్ధతిలో ప్రయాణం మొదలెట్టిందో ఆర్థిక అభివృద్ధి అనేది దాని నుంచి డీవియేట్ కాలే, కాంప్రమైజ్ కాలేదు. సీట్స్ తగ్గినా కానీ ఎలక్షన్ సీట్లు తగ్గినా కానీ కాంప్రమైజ్ కాలే, అదే పద్ధతి కంటిన్యూస్. ఓకే. ఇలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడ్జెట్లో నలుగురికి బెనిఫిట్ ఇవ్వాలను. నలుగురు ఎవరు? జ్ఞాన్ అంటారు, గరీబ్ జీ, బై యూత్ ఏ, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, ఎన్ నారీ శక్తి ఉమెన్. ఈ నలుగురిని బెనిఫిషియరీ మెయిన్ ఈ నలుగురు బెనిఫిషియరీ తీసుకొని వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం కలగాలి అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. అంటే మొదటి జరుగుతుంది, ఇది ఇంకా ఎక్కువ కాన్సెప్ట్ దాని మీద ఉంది. ఏ విధంగా ఈ వ్యవసాయ ఉత్పత్తి వాళ్ళకు అయితే అదే విధంగా వ్యవసాయాలకు కూడా ఏది మన అగ్రికల్చర్ ఉంది కాబట్టి నా వ్యవసాయం ఉంది కాబట్టి దాని మీద ఎంఎస్పి సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత ఉండాలి, అది ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే కొన్ని పంటలు ఏవైతే ఎక్కువగా పండించే పంటలు ఉన్నాయో వాటికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అని చెప్పని ఈ యొక్క బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమలు చేయడం అంటే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవసాయానికి వచ్చేసరికల్లా రాష్ట్ర బడ్జెట్ ఎక్కువగా అధికారం మొత్తం రాష్ట్రానికి ఉంటుంది, కేంద్రానికి తక్కువ అధికారం ఉంటుంది. కాబట్టి కేంద్రం ఎన్ని పాలసీలు చేసినా కానీ దాంట్లో అమలు పరిచే బాధ్యత రాష్ట్రాలే కాబట్టి దానికి ఫలితాలు అనేది రాష్ట్ర యొక్క ప్రభుత్వం యొక్క చర్యలపైన ఆధారపడి ఉంటుంది. ఓకే. అండ్ మేడ్ ఇన్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ గురించి సార్? యూత్ కొరకు ఇప్పుడు ఇదేమో అగ్రికల్చర్ కొరకు మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే. యూత్ కొరకు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలు, ఇంటర్న్షిప్. ప్రతి ఫ్యాక్టరీ కూడా ప్రతి కంపెనీ కూడా 500 కంపెనీస్ కొత్త ట్రైనింగ్ తీసుకోవాలి, 12 నెలల కోసం ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5,000 ఇస్తుంది. ఓకే. మిగతా డబ్బు కంపెనీ ఇస్తుంది. అంటే సంవత్సరం మొత్తం ట్రైనింగ్ ఇస్తే అతను కొంచెము ఆ యొక్క ఏ కంపెనీలో పనిచేస్తాడో ఆ కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, వర్క్ కల్చర్ అర్థమవుతుంది. లేదా 1 year తర్వాత కంపెనీ కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు ఉపయోగపడుతుంది. దాని కొరకని 12 months ఇంటర్న్షిప్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కంపల్సరీ 500 కంపెనీస్ రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి, ఇంటర్న్షిప్ ఇవ్వడానికి. ఎందుకంటే చాలా కంపెనీస్కి పనిచేసే దొరకట్లేదు. ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండలేరు. అంటే అందుకొరకే ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఉండాలి. అవి లేకుండా అయ్యేసరికల్లా ఓన్లీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తుంటే ఉద్యోగం రాలేదంటున్నాను. కానీ వీళ్ళు చేసే పనికి వాళ్ళకున్న తెలివితేటలకి మధ్యలో గ్యాప్ చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి అనుకున్న టాలెంటెడ్ స్టూడెంట్ దొరకట్లేదు. కాబట్టి ఆ ట్రైనింగ్ అనేది ఇస్తే, ఆ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు బాగుంటుంది, వీళ్ళకు రెడీమేడ్ ఎంప్లాయీస్ దొరుకుతారు, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పిన ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది. ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రీ పార్క్ అదేం చేస్తున్నారంటే ఇంతకుముందు మనము సాఫ్ట్వేర్ కంపెనీస్ చూస్తాం మనం, అలాగే వర్క్ ప్లేసెస్ అంటారు. వర్క్ ప్లేస్ అంటే ఏం చేస్తుంటే ఎనీ టైం మనం అవసరం అనుకుంటే ప్లగ్ పెట్టుకోవచ్చు. ఈ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ దాంట్లో కూడా ఇప్పుడు ఒకరే ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ మెషినరీ ఫిట్ చేసి
వర్కింగ్ క్యాపిటల్ పెట్టి ఇవ్వండి అంటే 4 రకాల సోర్సెస్ అవసరం అవుతాయి. అది కొంచెం సాధ్యం కాకపోవచ్చు. అవును. కొంత డబ్బులు ఉంటాయి, పెట్టుబడిగా సిద్ధంగా ఉంటారు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టం ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 12 ఇండస్ట్రియల్ పార్క్ని డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ మీకు ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ ఇవ్వండి. అదే. ఇంకొకరు బిల్డింగ్ కట్టుకుంటారు, బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు, నా తయారు చేసేవాళ్ళు. ఇంకొకరు మెషినరీ కూడా ఇస్తారు, వాళ్ళు మీరు రన్నింగ్ నడిపించుకోండి, మాకు ఇంత ఇవ్వండి అంటారు. రిస్క్ తీసుకోవాలి, రెంట్ అనమాట. అట్లా చేసే అవకాశం ఉంటే దాని కొరకు అని చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ని 12 ఇండస్ట్రియల్ పార్క్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. ఎంఎస్ఎంఈ రిస్క్ గ్యారెంటెడ్ స్కీమ్. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే దీంతో పాటుగా ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవి ఇట్లన్నింటినీ కూడా నిలబెట్టాలి. చాలా క్లోజ్ అయిపోయినాయి అవి కంపెనీస్. ఓకే. నిలబెట్టాలి, వాటిని రివైవ్ చేయాలి. వీటిని వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం అంటే రిసీవబుల్స్. ఎవరికో సప్లై చేస్తారు, వాడు పెద్ద కంపెనీ ఉంటాడు, వాడు డబ్బులు ఇవ్వడు టైం కులపల. 3 నెలలు అంటారు, నెల అంటారు, 2 నెలలు అంటే 3 నెలలు సంవత్సరాలు గడిపితే డబ్బులు ఇవ్వడు. వీళ్ళు అడగలేరు గట్టిగా అడిగితే కాంట్రాక్ట్ పోతుంది, లేకపోతే వచ్చే డబ్బులు రావు. బలవంతుల ముందు బలహీనలు అయిపోతారు. అలాంటి వాళ్ళ కోసము ఏం చేయాలి అని ఆలోచన ఏం చేసిందంటే ఈ క్రెడిట్, డిస్కౌంటెడ్ క్రెడిట్ అనమాట. సపోజ్ ఒకరిని సప్లై చేస్తాం, ఒకతనికి జిఎస్టీలో రాస్తాడు ఇంత సప్లై చేస్తామని, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, నేను స్టాక్ తీసుకున్నా అని. ఆ బిల్ అవుతుంది. ఆ బిల్ని ఇప్పుడు 1 మంత్కో 45 డేస్కో పేమెంట్ ఇస్తాడు. అయితే ఎంఎస్ఎం ఏం చేస్తారంటే ఆ బిల్ని ట్రేడ్ ప్లాట్ఫామ్లో పెడతారు. ట్రేడ్ ప్లాట్ఫామ్ అంటే ట్రేడ్ క్రెడిట్ ప్లాట్ఫామ్ పెట్టేస్తే ఎవరైతే ఫైనాన్సర్ ఉంటారో, ఫైనాన్స్ కంపెనీ కానీ బ్యాంక్ కానీ ఏదైనా కానీ, వాళ్ళు ఆ 45 డేస్ కోసం డిస్కౌంట్ తీసుకొని ఇలా పేమెంట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి 45 డేస్ తర్వాత పర్చేజ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఇది ట్రేడ్ ఫెసిలిటీ అనమాట. ఈ విధమైన ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదే మరి ఎంఎస్ఎంఈ యాక్ట్లో కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అగ్రిమెంట్ ఉంటే 45 డేస్ పర్చేజ్ గూడ్స్ తీసుకున్న తర్వాత 45 డేస్లో పేమెంట్ చేయాలి. అగ్రిమెంట్ లేకపోతే 15 డేసే. అంటే ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్ 45 డేస్ దాటకూడదు. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నది ఇన్వాలిడ్ అవుతుంది. అదే ఎంఎస్ఎంఈ ఏంటంటే ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ పని చేస్తారు, ప్రైవేట్ పని చేస్తారు, వాళ్ళు డబ్బులు రావు. ఎంతోమంది చూస్తాం, పని చేసిన వాళ్ళు డబ్బులు మున్సిపాలిటీ పని చేస్తారు, ఎక్కువ చేస్తారు, పనులు రావు. అయితే ఎంఎస్ఎంఈ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి 15 డేస్లో పేమెంట్ ఇవ్వాలి. అగ్రిమెంట్ లేకపోతే, అగ్రిమెంట్ ఉంటే 45 డేస్ మ్యాక్సిమం, అంతలోపు పేమెంట్ ఇవ్వాలి. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఎవరు సేవలు తీసుకున్నా, ఎవరు ఉత్పత్తులు ఉన్నా కానీ ఈ ఎంఎస్ఎంఈ నుంచి ఆ 15 డేస్లో పేమెంట్ చేయాలి. అగ్రిమెంట్ ఉంటే 45 డేస్, అంతకంటే లేట్ చేయకూడదు. ఇదనమాట ముఖ్యమైన చేంజ్ వచ్చింది.